నీతిమంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. మాటలు మన ఆలోచనల ప్రతిరూపాలు మాత్రమే. ఆలోచనలను మన మనస్సు విడిచిపెట్టినప్పుడు మాటల రూపాన్ని ఏర్పరచుకొని ఇతరుల మనస్సుల్లోనికి ప్రవేశిస్తాయి. సహాయకరంగా ఉండకపోతే మన తలంపులను మాటల రూపంలో వ్యక్తపరచకుండా ఉండడం మంచిది. వాటి విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు మన మాటలను విలువగా ఎంచుతారు. నీ మాటలలో సారము లేకపోతే అవి వ్యర్థమైన మాటలే. నీ తలంపులను లెక్క చూచులాగున నీవెప్పుడూ కూడా దేవుణ్ణి అనుమతించలేదు. కానీ నీవు మాటల ద్వారా వాటిని వ్యక్తపరుస్తూ ఉన్నావు. ఆ మాటలు ఒకచోట లిఖింపబడుతూ ఉన్నాయి. తీర్పు దినాన అవి బయటకు వస్తాయని జ్ఞాపకముంచుకో. యేసుక్రీస్తు వారు ఆయన మాటల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. నీ మాటలు నీ నాడీ వ్యవస్థపైన, రక్త వ్యవస్థపైన, ఎముకలపైన పనిచేయడం వల్ల ముఖంలో ప్రతిబింబిస్తాయి. ఒక దినాన నీ ఆరోగ్యము నీ మాటలు, తలంపును గూర్చి చెప్తుంది. నీ మాటలు ఇతరుల మనస్సుల్లోనికి చొచ్చి వారి స్వభావాన్ని విషపూరితం చేసి వెనకకు దిగజారిపోయేటట్లు చేశాయి. వారి విషయమై దేవుడు నిన్ను అడుగుతాడు. వాటి విషయమై నీ పిల్లలు నిన్ను తీవ్రంగా ప్రశ్నిస్తారు. ఒక దినాన్న నీకు వ్యతిరేకంగా వారు అలాంటి మాటలే ఉపయోగిస్తారు. అసూయ, ద్వేషపూరితమైన మాటలు పలికే మనుష్యుని సమాజం కూడా తీర్పు తీరుస్తుంది. అటువంటి వారిని దురాత్మలు స్వాధీనపరచుకోవడం వల్ల వారు పిచ్చివారుగా మారిపోతారు కూడా. యేసుక్రీస్తు వారు తన దివ్య తలపులను మృదువైన మాటల రూపంలో పలికేవారు. నీ మాటలు క్రీస్తు మాటలతో కలిసినట్లయితే అవి ఒక దినాన్న నీ రక్తాన్ని, నరాలను, ఎముకలను శుద్ధీకరించి నీ శరీరం నుండి వచ్చే కదలికలు ఇతరులకు స్వస్థతనిచ్చేవిగా మారిపోతాయి. ఒక్క వ్యర్థమైన మాట కూడా యేసుక్రీస్తు వారి నోటి నుండి రాలేదు. ఆయన యొక్క ప్రతి మాట శిష్యుల శరీరములోను, రక్తములోనూ లిఖింపబడి ఉన్నాయి. ఆ మాటలు ఎప్పటికీ చనిపోవు. నీ పెదవుల నుండి వచ్చే మాటల విషయమై జాగ్రత్త. దేవుడే నీ పెదవులను మూసి నీ హృదయమును ఏలేలా చెయ్యి. నీలో దేవుని ప్రతి ఉద్దేశ్యము నెరవేర్చబడినట్లు ప్రతి శ్వాసతోనూ ప్రార్థన చెయ్యి. ప్రేమపూరితమైన మాటలు, పాపులను దేవుని వైపు త్రిప్పే మాటలు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే మాటలు నీలో నుండి రానిమ్ము. అటువంటి మాటలు నీకు సాధ్యమే కదా. నిన్ను నీవు పూర్తిగా క్రీస్తు వారికి అప్పగించుకో. అప్పుడు ఆయనే నిన్ను నడిపిస్తారు. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.